ఈ ఎండలు నిజంగా చాలా విపరీతంగా ఉంటున్నాయి కదా, అస్సలు తట్టుకోలేకపోతున్నాము. ఎండలు అని మనం అనుకుంటుంటే ఈ వీకెండ్స్ వచ్చేసి 4-5 డేస్ హాలిడేస్ రావటము, అందరూ ట్రిప్స్కి వెళ్ళటము ఇలా జరుగుతూ ఉంది. సరే సమ్మర్ ఎక్కువగా ఉంది, చాలా టెంపరేచర్ ఎక్కువగా ఉందని అనుకునేటప్పటికి హైదరాబాద్లో వర్షం పడుతుందని చెప్తున్నారు. యాక్చువల్లీ నిన్న మాకైతే ఇక్కడ వర్షం పడింది. ఈవెన్ ఇప్పటికీ కూడా కొంచెం క్లైమేట్ అనేది చాలా కూల్గానే అనిపిస్తూ ఉంది. అండ్ మీరున్న ఏరియాస్లో మీకు కూడా ఇలాగే ఉందా, ఎలా ఉంది, వర్షం పడుతుందా లేదంటే టెంపరేచర్ ఎక్కువగా ఉందా, ఎలా ఉంది? నేనైతే ఆ రోజు ఫ్రూట్ కస్టర్డ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే కాగుతున్న పాలల్లో కొంచెం కస్టర్డ్ పౌడర్ వేసి కలిపేసుకొని ఉండలు లేకుండా అది కాగుతున్న పాలల్లో వేసేసుకుంటాము. అందులోకి కొంచెం షుగర్ కూడా యాడ్ చేసేస్తాము. నెక్స్ట్ అదంతా కొంచెం బాగా చల్లారిన తర్వాత మనకి ఏవేవైతే ఫ్రూట్స్ కావాలో అవన్నీ వేసుకోవాలి. కానీ ఏంటంటే పులుపు ఉండే ఫ్రూట్స్ మాత్రం వేసుకోకండి, అంటే ఆరెంజెస్ అట్లాంటివి అనమాట. దానివల్ల ఏంటంటే టేస్ట్ అనేది పాడైపోతుంది. ఆరెంజెస్, పైనాపిల్ అయితే అవాయిడ్ చేయండి. నేనైతే ఆ ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 1-2 అవర్స్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ అంత కూలింగ్ తినరు, అందుకోసం అని చెప్పి అలా సర్వ్ చేసుకున్నాము. ఈ ఎండలకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా